నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో, సర్పంచ్ ఎలక్షన్‌లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హవా చూపించిందో, కొంత మేరకు పర్సెంటేజ్ తగ్గినా, ఇప్పుడు సేమ్ అదే రిపీటు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ దాంట్లో కూడా కనిపించింది మనకు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంది. సెకండ్ ప్లేస్‌లో బీఆర్ఎస్ ప్రతి డివిజన్‌లో కూడా, ప్రతి మున్సిపాలిటీ దాంట్లో కూడా కనబడుతూ మనకు వస్తూ ఉన్నది. దాదాపు 56 మున్సిపాలిటీలలో 56 మొత్తం 116 మున్సిపాలిటీలలో 56 కాంగ్రెస్, ఒక 3 బీఆర్ఎస్ మాత్రము తీసుకున్నది. 10 3 నుంచి 10. సో బీజేపీ 1. సో మొత్తంగా రకరకాలుగా అభ్యర్థులు నిలబెట్టినా కూడా కొన్ని చోట్ల ఇద్దరికి సేమ్ వచ్చినాయి. ఇంకొంత డివిజన్లో భార్యాభర్తలు కూడా ఒక పార్టీ నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఇట్లా పోటీ చేసినా కూడా ఇద్దరు కూడా గెలవడం జరిగినది 2-3 చోట్ల. సో అట్లా డిఫరెంట్ కూడా ఫలితాలు రావడం జరిగినది. కొన్ని చోట్ల డ్రా తీసిళ్ళు, కొన్ని చోట్ల ఒక ట్రాన్స్జెండర్ గెలిచింది. ఇట్లా రకరకాలుగా కొన్ని చోట్ల ఇండిపెండెంట్ గెలిచింది, కొన్ని చోట్ల హంగ్ కూడా చాలా చోట్ల కూడా గెలిచింది. అంటే ఫలితాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న, సెకండ్ ప్లేస్లో మాత్రము బీఆర్ఎస్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఎన్ని మున్సిపాలిటీలు ఎక్కడ కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి ఒకసారి మనము చూద్దాం. మొత్తము 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్కు 56, బీఆర్ఎస్కు 10, బీజేపీకి 1, ఇక ఇతరులు మాత్రము 1. కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు అయితే మొత్తము కాంగ్రెస్కి వచ్చేసరికి మొత్తం 3. ఇంకా 60 మున్సిపాలిటీలలో ఇంకా తేలాల్సి ఉన్నది. ఇంకా మొత్తం ఓవరాల్గా ఇవాళ నైట్ వరకు, రేపు అయితే ఇంకొన్ని మార్నింగ్ వరకు డిక్లేర్ చేసే అవకాశం ఉన్నది. కంప్లీట్గా మొత్తము 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు అధికారులు ఎవరైతే ఉంటారో దాన్ని డిసైడ్ చేయబోతూ ఉన్నారు. రేపు పూర్తిగా అనౌన్స్ చేసిన తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి తర్వాత రిజల్ట్ ప్రకటించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్, మూడో స్థానంలో మాత్రము బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. మనము రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కౌంటింగ్ మదిరలో బోని కొట్టిన టీడీపీ అంట. అంటే ఖమ్మము మనకు అటు సైడ్ ఉంటుంది, మదిర నియోజకవర్గము, దాంట్లో టీడీపీ కొంచెం హవా ఎక్కడ ఉంటుంది మనకు. సో చిట్యాలలో ట్రాన్స్జెండర్ ఘన విజయం, అంటే చిట్యాల మనకు నల్గొండ డిస్టిక్ కిందకి వస్తే చిట్యాల, అక్కడ ఒక ట్రాన్స్జెండర్ కూడా గెలవడం జరిగింది. ఇక్కడ రామాయంపేటలో మాత్రము భార్యాభర్తలు కూడా గెలవడం జరిగింది. అంటే ఒక వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ భర్త నిలుచుంటే, ఇంకొక వార్డు నుంచి వాళ్ళ వైఫ్ ఇట్లా నిల్చుంటే వాళ్ళిద్దరు కూడా గెలవడం జరిగింది అంట, వైఫ్ అండ్ హస్బెండ్. అట్లా మూడు చోట్ల కూడా భార్యాభర్తలు గెలిచిన రిజల్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక కొడంగల్ మాత్రము కాంగ్రెస్ కంప్లీట్గా క్లీన్ స్వీప్. ఇక ఖాతా తెరిచిన కవిత పార్టీ అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ తోటి కొంతమంది వ్యక్తుల్ని నిలబెట్టిన, జాగృతి తరఫున నిలబెట్టిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా కూడా గెలవడం జరిగింది. అది జోగులాంబ గద్వాల జిల్లాలోని బల్దియా సంబంధించి ఆ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో 10 మంది అభ్యర్థుల్లో పోటీ చేస్తే 8 మంది అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. సో ఇట్లా డిఫరెంట్గా ఫలితాలు కూడా రావడం జరిగింది. జనసేనకు సంబంధించి కూడా ఒక అభ్యర్థి కూడా గెలవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చండూరు కాంగ్రెస్ చూసుకుంటే ఇక్కడ 10 ఉంటే మొత్తము 7 కాంగ్రెస్, బీఆర్ఎస్ 2, ఇక్కడ సిపిఐ 1. ఇక్కడ చిట్టాలు చూసుకుంటే నల్గొండకు సంబంధించి 12 కాంగ్రెస్ ఉంటే మొత్తము దాంట్లో 9, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ 2. ఇక్కడ హాలియా కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2. ఇక్కడ నందికొండ 12 ఉంటే 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. ఇక గడ్డపోతాం అంటే మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. బీఆర్ఎస్ బాగా హవా చూపించింది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, అంటే 3, ఒకరు ఇండిపెండెంట్. ఇక్కడ సుల్తానాబాద్ 15 కాంగ్రెస్, మొత్తం 15 ఉంటే దాంట్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, ఇక బీజేపీ 1, ఇతరులు స్వతంత్ర ఇండిపెండెంట్ వాళ్ళు 1. ఇక మరిపేట చూసుకుంటే 15, ఇక కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6, బీజేపీ ఏం లేదు. ఇక ఇండిపెండెంట్లు మాత్రం ఒకరు గెలిచారు. ఇక ఇందేశంలో 18 ఉంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 9, బీజేపీ 2. ఇక స్వతంత్రులు చూసుకుంటే 1. డోర్నగల్ చూసుకుంటే 15, కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 4. ఇట్లా దేవరకొండ కానీ, చుప్పదండి కానీ, అంటే ఐజా ఇక్కడ 20, ఇక ఎల్లారెడ్డి 12 ఉంటే 10కి కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. ఇక్కడ 16 హుజరాబాద్ 16 ఉంటే మొత్తం 30 ఉంటే 16 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్. ఇక్కడ హుజూర్ నగర్ నల్గొండ సంబంధించి హుజూర్ నగర్ మొత్తం 28 ఉంటే 19 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ తీసుకుంటే మిగతా ఇండిపెండెంట్లు ఒక 5. ఇట్లా వడ్డేపల్లి అంటే ఫార్వర్డ్ బ్లాక్, అంటే ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కవిత నిలబెట్టిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి కొలాబరేషన్, అంటే వీళ్ళు నిలబెట్టి, అంటే వీళ్ళు పొత్తుతోటి
మాట్లాడుకొని జాగృతి తరపున నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మంది పోటీ చేస్తే దానిలో 8 మంది గెలవడం జరిగింది. కాంగ్రెస్కి ఒకటి, బీజేపీకి ఒకటి టికెట్ పోయింది. సో ఇక్కడ బిచ్చుకుందా చూసుకుంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2. ఇక దేవరకద్ర 12 చూసుకుంటే 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ 4. ఇక తొర్రూరు 16, మొత్తం దాంట్లో 7 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్. అంటే ఇక్కడ తొర్రూరును అక్కడ సంగారెడ్డి దాంట్లో గడ్డపోతరం ఏదైతే ఉన్నది, ఈ 2 మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్లో మాత్రము కాంగ్రెస్ ఉన్నది. ఇంకొంతమంది ఈ బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసే వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోటి పథకాలు రాకపోవడం కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించకపోవడం కావచ్చు, పింఛన్లు పెంచకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని వాళ్ళు ఆవేదన చెందుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలు కొంతమంది లెటర్ రూపంలో రాసి ఓటుతో పాటుగా ఆ బ్యాలెట్ బాక్స్లో కూడా వేయడం జరిగింది. అట్లాంటివి కూడా కొన్ని లెటర్లు బయటికి కూడా రావడం జరిగింది అన్నట్టు. అంటే వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి కూడా బ్యాలెట్ బాక్స్లో చీట్ చేసిరు. ఇక్కడ ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఓ రిటైర్డ్ ఉద్యోగి రాసిన లేఖ సూర్యాపేట 47వ వార్డులోని బ్యాలెట్ బాక్స్లో లెటర్ ప్రత్యక్షమైందట. తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని లెటర్ రాసి బ్యాలెట్ బాక్స్లో వేశారు. తాను రిటైర్ అయ్యి 15 నెలలు గడిచిన ఒక్క పైసా కూడా రాలేదని పేర్కొన్నారు. అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు డబ్బులు లేక 62 మంది చనిపోయారని ఆ లేఖలో సదరు ఓటరు పేర్కొన్నారు. తాము చనిపోకముందే డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. అంటే ఈ విధంగా కూడా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అని చెప్పేసి, అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా పట్టించుకుంటుందేమో అని చెప్పేసి కొంతమంది లెటర్లు అయితే బ్యాలెట్ బాక్స్లో రాసి ఓటుతో పాటు వేయడం జరిగినది. సో ఇట్లా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మున్సిపాలిటీలో ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా భార్యాభర్తలు గెలుపొందడం, అంటే ఒక పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తే ఇంకొక వార్డు నుంచి భార్యాభర్తలు పోటీ చేయడము. ఇంకా ముఖ్యంగా రామాయణపేట, ఇది మెదక్ జిల్లా కిందకి వస్తుంది. రామాయణపేట మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తే లావణ్య విజయం సాధిస్తే 7వ వార్డు నుంచి వాళ్ళ భర్త పోటీ చేస్తే ఆయన కూడా గెలుపొందడం జరిగింది. ఇది రామాయణపేటకు సంబంధించి మెదక్ డిస్టిక్. ఇక నెక్స్ట్ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో 58వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళ భర్త పోటీ చేస్తే 60 డివిజన్లో వాళ్ళ వైఫ్ పోటీ ఇచ్చింది. అంటే 58 అంటే పక్క పడ్డాయి, 58, 59, 60. అంటే అక్కడ కూడా వాళ్ళిద్దరూ విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ జోగులాంబ గద్వాల మున్సిపల్ ఎన్నిక కూడా ఇంకొక 2 భార్యాభర్తలు వాళ్ళు కూడా వీళ్ళు బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు, ఆయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణవేణి ఇద్దరు బీజేపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంటే బీజేపీ తరఫు నుంచినే 2 వార్డుల్లో పోటీ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు బీజేపీ నుంచి కూడా గెలవడం జరిగింది. అంటే ఈ మూడు మున్సిపాలిటీలో రామగుండము, ఇక్కడ భూత్పూర్ మున్సిపాలిటీ, భూత్పూర్ ఒకటి, రామాయణపేట ఒకటి, రామగుండం ఒకటి. సో 3 మున్సిపాలిటీలో వైఫ్ అండ్ హస్బెండ్ గెలిచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ డిఫరెంట్ ఫలితాలు అన్నట్టు ఇవన్నీ. ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే కొన్ని చోట్ల ఇద్దరికి సమానంగా రావడం. అంటే ఇద్దరికి సమానంగా వచ్చిన తర్వాత అధికారులకు ఏం చేయాలని అర్థం కాక వాళ్ళని అభ్యర్థులతో మాట్లాడి లక్కీ డ్రా కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. అభ్యర్థుల కోరిక మేరకు లక్కీ డ్రా తీస్తే అది బీఆర్ఎస్కు వెళ్ళిపోవడం జరిగింది ఆ సీటు. దుబ్బాక మున్సిపాలిటీలో ఇది ఆ ఘటన జరిగింది. ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఫలితం తేలకపోగా తీసిన లక్కీ డ్రా బీఆర్ఎస్ను వరించింది. 3వ వార్డులో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య ఆధిక్యం దోబుచ్చులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కడ చిన్న తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో ఎన్నికలు అధికారులు 2 సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. 2 సార్లు లెక్కించిన ఫలితంలో మార్పు లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారము ఓట్లు సమానంగా వచ్చిన నేపథ్యంలో విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించారు. అనంతరం అధికారులు చిన్న స్లిప్లపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు రాసి ఓ బాక్స్లో వేసి డ్రా తీయగా బీఆర్ఎస్ అభ్యర్థి పేరు రావడంతో అధికారులు ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. సో ఇట్లా అంటే 2 సార్లు డౌట్ వచ్చి వీళ్ళు వాళ్ళ కోరిక మేరకు 2 సార్లు రీకౌంటింగ్ చేసి అప్పుడు కూడా సమానం ఓట్లు వస్తే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వీళ్ళకు లక్కీ డ్రా పెట్టడం జరిగింది. చిన్న స్లిప్పులు తీసి వాళ్ళకు లక్కీ డ్రా చేస్తే దాంట్లో ఆ సీటు
బీఆర్ఎస్ క్యాండిడేట్ వెళ్ళిపోవడం జరిగింది. ఇక కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ కమ్మాలి. ఇక మెజారిటీ నగరాల్లో ఆధిక్యము. కరీంనగర్, నిజామాబాద్లో మాత్రము బీజేపీ స్పీడు. ఇక కొంతమంది ఎవరైతే కొంతమంది ఇండిపెండెంట్గా గెలుస్తారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సంబంధించి కొన్ని కిడ్నాప్లు కూడా చేయడం జరిగినది. ఇక్కడ ఆసిఫాబాద్లో చూసిన మనకు వేడెక్కిన రాజకీయం అని చెప్పేసి రెబల్ అభ్యర్థి కిడ్నాప్ అని చెప్పేసి బలవంతంగా అభ్యర్థిని తరలిస్తుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది కిడ్నాప్ కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే వీళ్ళకు అవసరం ఉన్న చోట, కంపల్సరీ కావాల్సిన చోట ఆ గెలిచిన అభ్యర్థిని తీసుకెళ్ళి దాచిపెట్టి తర్వాత వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, ఇట్లాంటి సంఘటనలు కూడా మనము చూసినాము. అది ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో జరిగిన సంఘటన. ఇక ఇంకో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించి ఒక్క ఓటుతో కూడా మిస్ అయిన సీట్లు కూడా ఉన్నాయి. కొన్ని డ్రా అయితే దాన్ని లక్కీ డ్రా చేసి తీస్తే ఇక్కడ ఒక్క ఓటుతోటి ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దానిలో చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఓడిపోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటుతో గెలుపొందారు. ఈ నరాలు తెగే ఉత్కంఠ మెదక్ మున్సిపల్ 6వ వార్డులో చోటు చేసుకుందట. అంటే ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా త్రుటిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందారట. మెదక్ మున్సిపల్లో 6వ వార్డులో బీఆర్ఎస్ నుంచి జీవన్ రావు, కాంగ్రెస్ నుంచి హరిత పోటీలో నిలిచారట. ఇవాళ కౌంటింగ్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా మారింది. కేవలం ఒక్క ఓటు తేడాతో జీవన్ ఓటమి చెందారట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన హరిత ఈసారి ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఇది ఇక్కడ మన మెదక్ ఏదైతే ఉన్నదో మెదక్ మున్సిపాలిటీ దాంట్లో జరిగింది. ఒక్క ఓటు ఆమె లాస్ట్ టైం ఓడిపోతే ఇప్పుడు ఆ ఒక్క ఓటుతోటి ఆమె గెలవడం జరిగింది. ఏది మహిళ, తను అభ్యర్థి ఏమో బీఆర్ఎస్ అభ్యర్థి ఏమో జీవన్ రావు అనే వ్యక్తి పైన గెలవడం జరిగిందన్నమాట. ఇక ఒక వార్డులో అయితే 3 సార్లు రీకౌంటింగ్ జరిగింది. తను చైర్మన్ అభ్యర్థి కావడంతో తన మీద డౌట్ వచ్చి, అంటే వీళ్ళు ఓటు తక్కువ వచ్చినాయని చెప్పేసి 3 సార్లు రీకౌంటింగ్ చేశారట. అట్లా కూడా చేశారు కొంతమంది. అదెక్కడంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ అయితే ఉన్నదో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ కేంద్రంలో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఈగ దామోదర్కు 20 ఓట్లు తక్కువ రాగా రీకౌంటింగ్ పెట్టారట. దామోదర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థి కావడంతో అప్పటికే 2 సార్లు రీకౌంటింగ్ చేయగా 3సారి కూడా రీకౌంటింగ్ పెట్టగా ఒక ఓటు బీఆర్ఎస్ అభ్యర్థి సిల్వేరు కుమారస్వామికే వచ్చింది. 3 సార్లు రీకౌంటింగ్ చేసిన అధికారులు ప్రకటన చేయకపోవడంతో ఎన్నికల అధికారిపై బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారంట. అంటే కొన్ని చోట్ల ఇట్లాంటి ఉద్రిక్తతలు కూడా మనకు కనిపించింది. అంటే రీకౌంటింగ్ చేసినా కూడా తప్పుల తడక ఉందా అని చెప్పేసి, అంటే తాను చైర్మన్ పదవి పోతుందా అని చెప్పేసి అధికారులకు ఒత్తిడి చేయడం, వాళ్ళు రీకౌంటింగ్ కూడా నిర్వహించడం. అంటే అధికారులు ఎక్కడ కూడా ఉద్రిక్తతలు నెలకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఇట్లాంటి రీకౌంట్లు కూడా చేపడుతూ ఉంటారు. ఇంకో కొంచెం విచిత్రమైన సంఘటనలు మనం చూసుకుంటే ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్ అంట. ఇది హన్మకొండ జిల్లా పర్కాల మున్సిపాలిటీలో జరిగింది. 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించారట. వార్డులో 4 అభ్యర్థులు పోటీలో ఉన్న కాంగ్రెస్ నుంచి సుభద్ర, బీఆర్ఎస్ నుంచి శనిగరపు రజని, ఇనుగాల భారతి, జనసేన, దుబాసిలా అని ఇట్లా పోటీ ఉంటే మొత్తము 1222 ఓట్లు ఉంటే దాంట్లో 817 ఓట్లు పోలాయంట. కాంగ్రెస్ అభ్యర్థికి 369 వస్తే బీఆర్ఎస్కు 368, అంటే ఒక ఓటు తేడా అన్నట్టు. ఇక బీజేపీకి 76, జనసేన అభ్యర్థికి 4 ఓట్లు పోలాయట. ఒక్క ఓటుతో కాంగ్రెస్ విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ అప్పీల్ చేశారు. రీకౌంటింగ్ చేసిన ఫలితంలో తేడా లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఫలితాలు కూడా మనకు కనిపించినాయి. ఇక జనసేన పార్టీ కూడా ఈసారి బోని కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనసేన పార్టీ నేరేడుచెర్ల మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో 14వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతోనే జనసేన అభ్యర్థి ఆరూరు విజయలక్ష్మి కూడా గెలుపొందడం పరిస్థితి కూడా మనకు కనిపించింది. అంటే ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ మున్సిపాలిటీ ఎలక్షన్ కోసం బీజేపీ పొత్తులు ఉన్న సందర్భంలో, అంటే ఇక్కడ ప్రచారం పాల్గొంటారని చెప్పేసి అఫీషియల్గా వచ్చినా కూడా పాల్గొనలేని పరిస్థితి అయితే కనిపించింది. అంటే పవన్ ప్రచారము ఇటు బీజేపీకి జనసేనకు కలిసి వస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనకపోయినా కూడా ఇక్కడ తెలంగాణలో బోని కొట్టిందని చెప్పేసి, మున్సిపల్ ఎన్నికల్లో బోని కొట్టిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు కవిత పార్టీ పెట్టబోతున్న అనే అంశం ఏదైతే వార్తలలో ఉన్నదో అది కూడా ఇప్పుడు ఒక ఆశాజనకంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కవిత కొంతమందిని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ను విమర్శిస్తూ కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కూడా సవాల్ చేస్తూ కొంతమందిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీతో కొంతమంది నిలబెట్టి తన సత్తా కూడా చాడడం జరిగింది. ఆల్మోస్ట్ 8 మంది కూడా గెలవడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ 65 ప్రజెంటు, బీఆర్ఎస్ మాత్రము 12 మున్సిపాలిటీలు అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా
ఈ హంగ్ ఏదైతే ఉన్నదో అంటే ఈ పొత్తుతోనే ఉన్న హంగ్ ఏదైతే ఉన్నదో చాలా వరకు అవి కూడా ఇంపాక్ట్ చూపించినాయని చెప్పుకోవచ్చు. దాంట్లో దేవరకద్ర కావచ్చు, ఆలంపూర్, కోహీరు, కేసముద్రం, జిన్నారం, జైరాబాద్, ఇట్లా జమ్మికుంట ఈ కొన్ని మున్సిపాలిటీలు ఒక 10-15 వరకు మున్సిపాలిటీలు ఇవి ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళే పట్టణాల్లో స్వతంత్రులే కీలకం అన్నట్టుగా మనకు అంటే వీళ్ళు చైర్మన్ పదవి కోసము చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. చైర్మన్ పీఠ కోసము పొత్తులు ఎత్తులు అంటే కొంతమందిని తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో పెట్టడము, వాళ్ళు ఎవరైతే ప్రలోభాలకు గురవుతారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళని తీసుకోవడం అనమాట. అట్లా ప్లాన్లు కూడా చేశారు. కొంతమందిని హైదరాబాద్కు తీసుకురావడం జరిగినది, కొంతమంది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కూడా ఇటు రావడం జరిగింది. సో ఇట్లా మొత్తంగా ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం అని చెప్పవచ్చు మనము. ఇంకా రైతు బంధు విషయంలో కావచ్చు, ఇంకా పెన్షన్ విషయంలో కావచ్చు పెంచకపోవడము, ఇంకా 2 సంవత్సరాలు గడుస్తున్న హామీలన్నీ గాలి కొదిలేశారని చెప్పేసి ఇంకా పట్టించుకోవాలని చెప్పేసి కొంతమంది వ్యతిరేకత తీసుకురావడం కావచ్చు, అటు బీఆర్ఎస్కు ప్లేస్ కావడం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం మైనస్ అయినా బీఆర్ఎస్ పార్టీకి తను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ప్రజాక్షేత్రంలో ఉండి అంటే ప్రజలతోటి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ప్రజలకు వివరిస్తూ వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం చేశారు, కేసీఆర్ అన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థులు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళు అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని చెప్పేసి వివరంగా ప్రజలకు వివరించడం కావచ్చు, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అటు క్యాండిడేట్ను దృష్టిలో పెట్టుకొని కూడా కొంతమంది బీఆర్ఎస్కు ప్లస్ కావడం కావచ్చు, ఇటు కాంగ్రెస్కు మైనస్ కావడం కావచ్చు, అట్లా కాంగ్రెస్ పార్టీకి కొంచెం అయితే తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఫస్ట్ ప్లేస్లో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఉంటే సెకండ్ ప్లేస్లో మాత్రము బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవచ్చు మనం.